ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. మనకి ఆగస్టు నెలలో 23వ తేదీ అంటే రేపు శనివారం రోజున అమావాస్య ప్రారంభమవుతుంది. అలాగే చాలామందికి భయం ఏంటంటే అమావాస్య శనివారం, అమావాస్య ఆదివారం ఏవైనా ఇబ్బందులు కలిగిస్తుంటాయా అనేటువంటి భ్రమలు కూడా ఎక్కువ ఉంటారు. అయితే అమావాస్య తిథి అనేది పితృదేవతలకి అత్యంత ఇష్టమైనటువంటి తిథి అంటారు. పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఆ రోజు తప్పకుండా మనము పితృదేవతలకి తర్పణాదులు, పిండ ప్రదానాదులు చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయవచ్చును. అది విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. అలాగే అమావాస్య రోజున ఎవరికైనా సరే దృష్టి దోషాలు, నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా నేను చెప్పినటువంటి ఫాలో అవ్వండి. ఈ అమావాస్య రోజున శనివారం రోజున మీరు తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి. అలాగే ఆవాల నూనెతో కుజగ్రహానికి అభిషేకం చేయండి, ఆవాల నూనెతో. అలాగే నువ్వుల నూనెతో శనీశ్వరుణ్ణి అభిషేకం చేయండి. అలాగే తప్పనిసరిగా ఈరోజు మీరు ఈ యొక్క నవధాన్యాలని అంటే 9 రకాల ధాన్యాలు, గోధుమలు, అలాగే బియ్యము లేదా వడ్లు, ధాన్యం అంటారు, కందులు, పెసర్లు, తర్వాత శనగలు, అలసందలు అంటే బొబ్బర్లు, మినుములు, నల్ల నువ్వులు, ఉలవలు, ఈ పదార్థాలు అంటే మినుములు, ఉలవలు, నల్ల నువ్వులు, ఈ 9 నవగ్రహాల ఇష్టమైనటువంటి పదార్థాలని, ధాన్యమని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ అమావాస్య రోజు చేసేటువంటి ఈ నవధాన్యాల దానం అనేది మనకు అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. గోధుమలు ఇవ్వడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. బియ్యము కానీ ధాన్యం ఇవ్వడం వల్ల చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. మానసికమైనటువంటి వికల్పం నుంచి బయటపడతాం. సూర్య ధ్యానం చేసి సూర్యుడికి ఇష్టమైన ధాన్యం గోధుమలు దానం చేస్తే రోగనాశనం కలుగుతుంది, మంచి శక్తి ధారణ కలుగుతుంది, ఆరోగ్యవంతమైనటువంటి స్థితి కలుగుతుంది. పెసర్లు దానం ఇస్తే బుద్ధి చాంచల్యం నుంచి బయటపడే అవకాశం, జ్ఞానం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. శనగలు దానం చేయడం వల్ల ధనవృద్ధి, జ్ఞానవృద్ధి, శత్రునాశనాన్ని, బంధులాభాన్ని పొందుకోవచ్చు. పుత్ర సంతాన ప్రాప్తికి కూడా మంచి శుభాన్ని కలిగిస్తుంది. గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనము కందులు దానం చేయడం వల్ల రోగపీడ, రణపీడ, ఈ బొక్కల సంబంధమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కందులు కూడా దానం చేసుకోండి. లేదా కందిపప్పు అయినా దానం చేసుకోవచ్చు. అలాగే మనకి ఈ అలసందలు అంటారు, బొబ్బర్లు దానం చేయడం వల్ల వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గలాటాలు, చికాకులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వైద్య సంబంధమైనటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా అలసందలు మీరు తప్పకుండా దానం చేయండి, చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎక్కడైనా సరే మంత్రోపాసన కొరకు ఎవరైనా గురువుగారు ఏదైనా మంత్రం ఇచ్చారు, మంత్ర సిద్ధి కొరకు కూడా ఈ యొక్క అలసందలు, బొబ్బర్లు దానం చేయడం వల్ల మంత్రసిద్ధి పెరిగే అవకాశం ఉంటుంది, శత్రునాశనం కలుగుతుంది, జనాకర్షణ ఉంటుంది. అలాగే ప్రేయసి ప్రియులు కూడా ఒక్కటవ్వడానికి అంటే పెద్దల అంగీకారంతో పెళ్ళి అవ్వడానికి కూడా అలసందలు దానం చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఉలవలు అంటే కేతుగ్రహ పీడా పరిహారం కొరకు ఉలవలు దానం చేసుకుంటే తప్పనిసరిగా సర్ప సంబంధమైనటువంటి దోషాలు, అలాగే అనేక రకాల ఈ శత్రు బాధలు ఉన్న వారికి, అలాగే లేనిపోయినటువంటి మానసిక వికల్పం ఉన్న వాళ్ళకి, ఈ కంటి సంబంధమైన గుప్తమైనటువంటి శరీర భాగాలు ఉన్నటువంటి అనారోగ్యాల నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఏదైనా పోటీ పరీక్షలు కూడా మంచి పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. మరి మినుములు, రాహుగ్రహ ప్రీతి కొరకు మినుములు దానం చేసుకోవడం వల్ల కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందయోగం, మెమొరీ పవర్ బాగా పెరుగుతుంది, సబ్జెక్టు మీద మంచి పటిష్టమైనటువంటి పట్టుత్వం ఏర్పడుతుంది, ఒక కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది, జనాకర్షణ బాగా ఉంటుంది. మన ముందర మంచి వాళ్ళుగా ఉంటూ నాటకం ఆడుతూ మన పక్కన చెడుగా మాట్లాడే వాళ్ళ యొక్క స్థితి తగ్గిపోతుంది. మనకి అంటే దృష్టి దోషాల నుంచి బయటపడే అవకాశం, పిల్లలకు ఉన్నటువంటి రోగాలు, ఇబ్బందులన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే నల్ల నువ్వులు దానం చేసుకోవడం వల్ల సమస్తమైనటువంటి ఆరోగ్య శుభయోగాన్ని, నరాల బలహీనతను పోగొట్టుకోవడానికి, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడానికి బాగా ఉపకరిస్తుంది. కాబట్టి ఇలా మనము ఈ యొక్క 9 గ్రహాల యొక్క ప్రీతి అయినటువంటి ధాన్యములను దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. అది ఈ అమావాస్య సంబంధమైనటువంటి రోజున చేసుకోవడం ఇంకా విశేషం. ఈరోజు శనివారం కాబట్టి తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైన శుభయోగం కూడా ఉంటుంది. అయితే ఈరోజు మఖా నక్షత్రం ఉంటుంది. అంటే తప్పనిసరిగా ఈ అష్టమ శని ప్రభావం ఉన్నటువంటి రాశి సింహరాశి.
ఈ రాశి వాళ్ళు ఈరోజు మఖా నక్షత్రం కాబట్టి మఖా నక్షత్రం సింహంలో ఉంటుంది కాబట్టి సింహరాశి ఉన్నటువంటి మఖా నక్షత్ర జాతకులు తప్పకుండా మీరు నల్ల నువ్వులు దానం చేసుకోండి. అలాగే బెల్లము కూడా దానంగా ఇవ్వండి. అలాగే హాస్పిటల్ ఉన్నారు స్వామి, అనేక రకాల రోగాలు రొప్పులతో ఉన్నారు అన్నటువంటి వ్యక్తులు కూడా ప్రత్యేకంగా ఈ నవధాన్యాలు దానం చేసుకుంటూ రాళ్ల ఉప్పు, గొడుగు, చెప్పులు, అలాగే ఏదైనా ఇనుప మూకుడు కూడా దానం చేసుకోవడం, పండు గుమ్మడికాయ కానీ బూడిద గుమ్మడికాయ కానీ తప్పకుండా దానం చేయడం విశేషము. ఈ అమావాస్య మఖా నక్షత్రయుక్త శనివారంతో కూడినటువంటి ఈ యొక్క తిథి మనకి విశేషమైనటువంటి శుభయోగాన్ని, జనాకర్షణని, ధనలాభాన్ని కలిగిస్తుంది. అలాగే ఏదైనా శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ కూర్చొని నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే కూడా బాగుంటుంది. గత జన్మలో చేసినటువంటి పాప పుణ్య కర్మల యొక్క ఫలితమే మనకి రోగము, వివాహము, సంతానం ఉంటుంది. అయితే గత జన్మలో చేసిన పాప కర్మ విముక్తి కొరకు మనము జప, దాన, హోమ, సురార్చన చేయమన్నారు. సరే, మనకు బాగా డబ్బు ఉంటే హోమాలు చేసుకోండి, మంచిదే. ఈరోజు ఇంకా మీకు ఆదిత్యాది నవగ్రహ హోమం చేస్తే చాలా మంచిది. వీలైతే నవగ్రహ హోమం చేయించుకోండి, చాలా మంచిది, విశేషమైంది. లేదు, దానం ఇవ్వండి. ఒకవేళ దానం కూడా ఇచ్చే ఓపిక లేదు స్వామి, మాకు ధనము లేదు మా దగ్గర, ఏం చేయమంటారు? పర్వాలేదు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదండి. డబ్బుండి దానం చేయగలిగే శక్తి ఉన్నవాళ్ళు దాన ధర్మాలు చేయండి. లేనట్టయితే మీరు తప్పనిసరిగా ఈ శనివారం రోజున, అంటే 23వ తేదీ ఆగస్టు 2025 శనివారం మఖా నక్షత్రయుక్తంగా మధ్యాహ్నం వరకు 12 వరకు అమావాస్య ఉంది, గుర్తుపెట్టుకోండి. 12 లోపల మాత్రమే చేయాలి. మళ్ళీ ఇక్కడ అనుమానం, ఏమంటే టిఫిన్ చేసి వెళ్ళొచ్చా? ఆరోగ్యం బాగుండి షుగర్ లాంటి అటువంటి వ్యాధులు లేకపోతే, ఇబ్బంది లేకపోతే ఏమీ తినకుండా వెళ్ళండి. పొద్దున్నే తలంటి స్నానం చేసి హాయిగా గుడికి వెళ్ళి దాన ధర్మాలు చేయండి. మరి స్వామి, దానం చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేయాలా? అక్కర్లేదు. కాళ్ళు కడుక్కోవాలా? అది మీ ఇష్టం, కడుక్కోవచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ దానం చేశాక స్నానం చేయమనేది ఎక్కడా లేదు. ఒకవేళ వీలైతే బ్రాహ్మణుడి ఇంటికి పిలిచి చేయండి, లేదా మీరు దేవాలయానికి వెళ్ళి దానం చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ దానము చేసే ధనము మీ దగ్గర లేనప్పుడు ఏం చేయాలి స్వామి? నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, మీరు దేవాలయానికి వెళ్ళి, విష్ణు ఆలయం కానీ శివాలయం కానీ వెళ్ళి అక్కడ నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేసుకొని ధ్యానం చేసుకుంటూ మీరు కొన్ని వందల కిలోలు గోధుమలు, బియ్యము, వడ్లు, అంటే ధాన్యము, కందులు, పెసర్లు, మినుములు, ఉలవలు, అలాగే నల్ల నువ్వులు, ఇలా వందల కొద్ది బస్తాలతో చాలామందికి దానం ఇస్తున్నట్టుగా ధ్యానం చేయండి. ధ్యాన దానం, ఆ ధ్యానంలో దానం చేసేయండి కొన్ని వందల కిలోలు. ఇది మనస్ఫూర్తిగా దానం చేయండి. సువర్ణ దానం, ఉప్పు దానం, బెల్లము దానం, చెప్పులు, గొడుగు దానం ఇచ్చే ప్రయత్నం చేయండి. చాలా మంచి శుభయోగాన్ని పొందుకోవడం ఖాయం. ఆదిత్యాది నవగ్రహ పీడా పరిహారం కలుగుతుంది. మీరు తప్పకుండా, మీకు ఆదిత్యాది నవగ్రహ శ్లోకాలు ఉన్నాయి, శ్లోకం కూడా రాదు, ఏమి పర్వాలేదు. ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమః అనుకుంటూ ధ్యానం చేయండి. వీలైతే సూర్యాయ నమః, చంద్రాయ నమః, అంగారకాయ నమః, బుధాయ నమః, గురవే నమః, శుక్రాయ నమః, శనేశ్వరాయ నమః, రాహవే నమః, కేతవే నమః అన్నటువంటి మంత్రాన్ని, శ్లోకాన్ని, నామాన్ని జపం చేసుకుంటూ తప్పకుండా మీరు చేసేటువంటి ధ్యాన దానం కానీ ప్రత్యక్ష దానం కానీ విపరీతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చేటువంటి అమావాస్య కూడా చాలా బలమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది మనకి. కాబట్టి తప్పకుండా మీరు ఇలా చేసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. అలాగే ఇంకొక విషయం, ఇంటికి చాలా నజర్ పట్టింది స్వామి, నెగిటివ్ ఎనర్జీ ఉంది బాగా, ఏం చేయమంటారు అంటే బూడిద గుమ్మడికాయని వాళ్ళ మీరు నవగ్రహ దానాదులు చేసుకున్న తర్వాత ఒక బూడిద గుమ్మడికాయ తీసుకువెళ్ళి అమ్మవారి గుళ్ళో కానీ అయ్యవారి గుళ్ళో కానీ అర్చన చేయించి దానికి కాస్త పసుపు కుంకుమ పెట్టి ఆ గుమ్మడికాయకి ఇంటికి తీసుకువెళ్ళి ఈరోజు మీరు మధ్యాహ్నం 12 లోపల, మర్చిపోకండి, మధ్యాహ్నం 12 లోపల ఈ పని చేసినట్టయితే మీకు అదృష్టము. అనేక గ్రహ పీడా పరిహారాలు, ఇంటికి పెట్టినటువంటి నజర్, గ్రహ దృష్టి, జన దృష్టి అది తొలగిపోయి మీకు ఇంటికి వాస్తపురుషుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తప్పకుండా ఏ కులం వారు కానీ ఏ మతం వారైనా సరే మీరు కట్టండి, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం ఖాయం. అటువంటి పరమ అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ అమావాస్య తిథిని మనం సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా మనకు అనుకూలత ఉంటుంది. శనివారం కాబట్టి బ్రహ్మాండంగా తలంటు పోసుకొని మీరు దేవాలయానికి వెళ్ళి తప్పనిసరిగా ఏ ఏ గ్రహ దోషాలను అవన్నీ తొలగిపోతాయి. తొలగిపోయితే ఏమవుతుంది? విద్యా అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగం లేని ఉద్యోగం, విదేశాలకు వెళ్తుంటే విదేశీయానం, ఇది పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మంచి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా ఆ యొక్క ఆదిత్యాది నవగ్రహ అనుగ్రహాన్ని పొంది మీరు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇంత మంచి విషయాలు చెప్తున్నాను కదా మీకు, మరి మీరు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి, లైక్ చేయాలి, మనల్ని ఫేస్బుక్లో, ట్విట్టర్లో, అలాగే ఇన్స్టాలో మనల్ని ఫాలో అవ్వండి. మీకు అనేకమైన మంచి విషయాలు చెప్తాను. తప్పకుండా మీరు ఏదైనా ఉంటే
కామెంట్ చేయండి, తప్పుడు కామెంట్ చేయకండి. ఇంకేదైనా అవసరం ఉండి లోక కళ్యాణం కొరకు మీరు కామెంట్ చేస్తే దానికి స్పష్టంగా వీడియో చేసి మీకు పంపించే ప్రయత్నం చేస్తాను. మీ వల్ల 10 మందికి మంచి విషయాలు తెలుస్తాయని తెలియజేసుకుంటూ ప్రేమతో మరొకసారి మీ కిరణ్ శర్మ. నమస్కారం.